ఆత్మలో వర్ధిల్లుట. అనుదిన ధ్యానమాలిక. రచన డాక్టర్ ఇ. స్టాన్లీ జోన్స్. అనువాదం డాక్టర్ ఎ. సురత్నం బాసిమల్ల. 1వ వారము 7వ రోజు. కొలస్సీ 1వ అధ్యాయము 11, 14 వచనాలు. పరిపూర్ణమైన సమాజములో పరిపూర్ణుడైన వ్యక్తి. జీవితములో శీలములో పరిపూర్ణత కలుగుటయే లక్ష్యమను విషయము మీద ఈ దినము ధ్యానించెదము. కేవలం పరలోకము చేరుటయే మానవుల జీవిత ముఖ్య లక్ష్యమననది చౌకైన విషయమే. ప్రకటన గ్రంథము మినహా నూతన నిబంధనలో 12 మార్లు మాత్రమే పరలోకమననది మనుష్యులు ఇహలోకయాత్ర తరువాత నివసించు స్థలమని చెప్పబడింది. జీవిత లక్ష్యము అదేనని ఒక్కమారు కూడా చెప్పబడలేదు. కాని జీవిత లక్ష్యమును సూచించు పరిపూర్ణత అనే మాట 33 సార్లు చెప్పబడింది. మనమందరము విశ్వాస విషయములోనూ దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోనూ ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులమగువరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగుటకు ఆయన ఈలాగు నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులనుగాను, కొందరిని ప్రవక్తలనుగాను, కొందరిని సువార్తికులనుగాను, కొందరిని కాపరులనుగాను, ఉపదేశకులను గాను నియమించెను. ఎఫెసీ 4వ అధ్యాయము 11 నుండి 13 వచనాలు. ఇక్కడ ప్రయత్నమంతా ఒక విషయముపై కూడి ఉంది. పరిశుద్ధులు సంపూర్ణులగుట. మరలా ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణనిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచూ ప్రతి మనుష్యునికి బోధించుచూ ఆయనను ప్రకటించుచున్నాము. అందునిమిత్తం నాలో బలముగా కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. కొలస్సీ 1వ అధ్యాయము 29 వచనాలు. మానవుని వ్యక్తిత్వమును అణచివేయకూడదు. తూర్పు దేశాల్లోని వేదాంతము ప్రపంచము మీద వ్యక్తిత్వము మీద విరక్తిని ప్రబోధిస్తున్నది. ఇట్లు మానవుడు ప్రపంచము నుండి వ్యక్తిత్వము నుండి విరక్తి పొందుట మతము యొక్క శక్తిగా భావించబడుతుంది. దానికి విరుద్ధంగా క్రైస్తవ విశ్వాసీ విమోచన శక్తిని పొందుకుని సంపూర్ణతకు దోహదము చేయుచు ప్రపంచమును దేవుని రాజ్యముగా మార్చుట ముఖ్య లక్ష్యమే ఉంది. నేను మార్గంలోనే లక్ష్యంలోనే ఉన్నాను అని నీ మనస్సులో నిశ్చయించుకొనుము. తండ్రి, నన్ను మార్గంలోకి లక్ష్యంలోకి నడిపించండి. ఆమెన్ అని ప్రార్థించుము. ఈ భాగము డాక్టర్ ఇ. స్టాన్లీ జోన్స్ రచించిన అనుదిన ధ్యానమాలిక ఆత్మలో వర్ధిల్లుట నుండి సేకరించబడినది. దీనిని మీకు వివరించిన వారు ఎల్. సెలా బుక్స్.